నిద్రాహారం లేరు, ఇలా మనుషులు నిద్రపోతలేరు, అన్నం తింటలేరు. ఎప్పుడు మా ఇంట్లో కాలేరు వెంకటేష్ గారు, దానం నాగేందర్ గారు. అధ్యక్ష, థ్యాంక్ యూ సార్. సార్, ఈ జంట నగరాలకు సంబంధించినటువంటి ఈ మూసీ నదిని ప్రక్షాళన చేయాలన్నటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం, హైదరాబాద్ సిటీకి ఒక ఫేస్గా వచ్చేటువంటి ఇది హైదరాబాద్ సిటీ గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందుతున్నటువంటి ఈ సందర్భంలో ఇప్పుడే మేము చూసాం అధ్యక్ష, మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానాన్ని. ప్రశ్న ఇందులో ఉన్న సార్ ఒక్క నిమిషం సార్, కేటీఆర్ గారు 1 మినిట్, సుధీర్ రెడ్డి గారు 1 మినిట్. ఇందులో ఉన్న ప్రశ్నకు పరిమితమై మాట్లాడితే ఇస్తా, కానీ ప్రసంగాలు చేస్తే మాత్రం 9 నిమిషాల్లో కంప్లీట్ కాదు. ఇస్తా, మాట్లాడి దానం నాగేందర్ గారు మాట్లాడి ఇస్తా దానం నాగేందర్ గారు మాట్లాడడానికి ఇస్తా. సార్, గతంలో ఇస్తాను. మరి గతంలో నేను కూడా అప్పుడు ఉన్నాను అధ్యక్ష, హైదరాబాద్ సిటీలో శాసనసభ్యుడిగానే. హరీష్ రావు గారు, అయితే తమరి ద్వారా నేను తెలుసుకోదలుచుకున్నాను, గౌరవ మంత్రి గారి ద్వారా. గతంలో కూడా సోషో ఎకనామిక్ సర్వే జరిగింది. ఆ సోషో ఎకనామిక్ సర్వేలో ఎన్ని కుటుంబాలని మీరు ఐడెంటిఫై చేశారు? నాకున్న సమాచారం ప్రకారం అధ్యక్ష, సుమారు 10,000 కుటుంబాలను ఆ రోజు సోషో ఎకనామిక్ సర్వే జరిగిన తర్వాత సుధీర్ రెడ్డి గారిని మరి మూసీ నది దాని బోర్డుకి చైర్మన్గా నియమించిన తర్వాత 10,000 మందికి, అందులో కొంతమందికి సుమారుగా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి వాళ్ళతో కన్సెంట్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు వాళ్ళ వచ్చినటువంటి ఆన్సర్ క్వశ్చన్లు మాత్రము డిఫరెంట్గా ఉంటున్నారు. కాబట్టి మూసీ నదిని ప్రక్షాళన చేయాలని గౌరవ కేటీఆర్ గారు మంత్రిగా దాన్ని ఒక రూపకల్పన చేసిన తర్వాత మరి హైదరాబాద్ని సర్వతోముఖ అభివృద్ధి జరగాలన్నటువంటి ఆలోచనతో వారు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు అధ్యక్ష. మరి ఇప్పుడు ఈ మూసీ నదిని ఆపాలని, లేకపోతే మూసీ పరివాహకలు ఉన్నటువంటి వారిని మరి ప్రొవోక్ చేసేటువంటి కార్యక్రమం ఎందుకు జరుగుతుందని మాకు అర్థమవుతలేదు. హైదరాబాద్లో పుట్టిన వాడిగా మా బాధ్యతగా ఉంది అధ్యక్ష, హైదరాబాద్లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని. మూసీ అంటే మీరు ఒక మురికి కాలువగానే దాన్ని పదే మూసీ అంటే మూసీ నది అంటే అది మురికి కాలువ కింద మీరు పదే దాన్ని ఒక ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అది ఒక జీవనది అధ్యక్ష. ఆ జీవనదిని మన మూసీ అంటే అది మురికి కాలువగా నాకు బాగా గుర్తుంది అధ్యక్ష. సుమారు 70లో అనుకుంటాను, మేము చిన్నగా ఉన్నాము. ఈ మూసీ నది వల్ల అంటే అప్పుడు ఉన్నటువంటి జీవనది అనేది ఎంత ప్రవహించేదని చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. అప్పుడు ఫ్లడ్స్ వస్తే జూబ్లీ బస్ స్టాండ్, అక్కడ ఉన్నటువంటి జాంబాగు, ఆ ఏరియా మొత్తం మునిగిపోయింది అధ్యక్ష. ఎన్నో కుటుంబాలు కూడా మరి పోయినాయి అధ్యక్ష. అందుకనే ఈరోజు మూసీ నది ప్రక్షాళన జరిగితే ఆ మూసీ నదిలో పక్కకున్నటువంటి వారు ఆ మురికి కాల్వగా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కెమికల్ ఇండస్ట్రీస్ అన్ని కూడా కెమికల్ అన్ని కూడా అక్కడ ప్రవహిస్తున్నది కాబట్టి అది ఈరోజు మురికి కాలువగా మారిపోయింది. కాబట్టి ఆ మురికి కాలువ కాకుండా దీన్ని ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం ఒక దీర్ఘకాల ప్రణాళిక సిద్ధం చేసి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా మొన్న ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే తమరి ద్వారా నేనేమంటున్నా అంటే వారి క్వశ్చన్ సపరేట్ ఉండొచ్చు, నా క్వశ్చన్ సపరేట్ ఉండొచ్చు, కానీ హైదరాబాద్ సిటీ అభివృద్ధి జరగాలనేదే మా యొక్క కన్సర్న్ అధ్యక్ష. అందుకనే దీంట్లో ఈ క్వశ్చన్లో మన పేరు లేకపోయినా నేను ఇందులో సిగ్నేటరీ కాకపోయినా నేను అడుగుతున్నానంటే హైదరాబాద్లో అభివృద్ధి జరగాలి. ఈ మూసీ అభివృద్ధి జరిగితే కేవలం ఇక్కడ వికారాబాద్ నుండి నల్లగొండ వరకు, నల్లగొండలో ఫ్లోరైడ్ ఎఫెక్ట్ వల్ల కుటుంబాల్లో నాశనం అవుతుంది, అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ నాశనం అవుతుంది. కాబట్టి మూసీ అభివృద్ధి జరగాలంటున్నాం. అయితే మూసీకి సంబంధించినటువంటి ఏదన్నా మీరు అంటే ఒక కన్స్ట్రక్టివ్ ఆలోచనతో అందరు ముందుకు రావాలని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అందరు కూడా పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఒక కన్స్ట్రక్టివ్ సజెషన్ ఇచ్చి ప్రభుత్వానికి సరైనటువంటి డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి గౌరవ మంత్రి గారు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉన్నటువంటి ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత అయింది, అక్కడ ఎన్ని కుటుంబాలు ఐడెంటిఫై చేశారో, గతంలో కూడా సుధీర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఒక ట్రాక్ ఒకటి చేశారు అధ్యక్ష. ఆ ట్రాక్కి సంబంధించి సుమారు 30-40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నేను మొన్న ఇది క్వశ్చన్ వచ్చిన తర్వాత పోయి చూశాను అధ్యక్ష, నిన్న పోయి చూస్తే ఆ ట్రాక్ మొత్తం కొట్టుకుపోయింది అధ్యక్ష. అది
30 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు ట్రాకే లేదు అక్కడ. మరి ఎక్కడ పోయింది అధ్యక్ష ట్రాక్ అది? మరి ఎందుకు అదే యాక్షన్ దానికి ఒక ప్లానింగ్ లేకుండా మీరు ట్రాక్ వేస్తే ఆ ట్రాక్ ఎక్కడ పోయింది? వాకింగ్ ట్రాక్ అని పెట్టారు. మరి అంటే డబ్బు ప్రభుత్వ డబ్బు మిస్యూజ్ అయినట్టే కదా అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్ అంటే మీరు సరిగ్గా ప్లానింగ్ లేదు అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. మరి ఆ ట్రాక్ ఉంటే ఎక్కడో చెప్పండి. 340 కుటుంబాలు ఐడెంటిఫై చేశారు, వాళ్ళు రీహాబిలిటేట్ చేశారు. మళ్ళీ మిగతా వాళ్ళని ఎందుకు చేయలేదు అప్పుడు? ఇవన్నీ కూడా మంత్రి గారు చెప్పాలని తమ ద్వారా మంత్రి గారు కోరుతున్నారు.